నేను పాడినట్టే మీరు అందరు పాడాలి, ఓకేనా? పాడితే అందరం కలిసి గులాబీ పాట పాడుకుందాం, ఓకే? కానీ నేను నిజంగా చెప్తా ఉన్నా, మొన్న నేను ఆదిలాబాద్ పోయినప్పుడు చాలాసేపు ఏడ్చిన. ఇలా ఏ రైతు కళ్ళల్లో చూసినా కూడా, ఏ రైతు ముఖాలలో చూసినా కూడా ఏం కోరుకుంటున్నాడు? బాధ అనిపిస్తా ఉన్నది. జొన్న సేలు అడిగినాయి నిలుదా పెరైతేడాని, పత్తి సేను అడిగినాది కొట్టకాయ, పత్తి సేను అడిగినాది పానామంటి రైతేడాని, అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మళ్ళీ కేసీఆర్ రావాలని, అవి గుండె బగిలి చూస్తూ ఉన్నాయో మళ్ళీ కేసీఆర్ రావాలని. మళ్ళీ కేసీఆర్ రావాలనంటే ఏం కావాలి? గులాబీ జెండాలు ఉండాలి, అంతేనా? గులాబీల జెండా వట్టి మల్లేశో, గులాబీల జెండా వట్టి మల్లేశో, ఎప్పుడు మేమరుడు తప్ప మీరు ఎవరు లేదా అన్న? ఉన్నారు కదనే. గులాబీల జెండా వట్టి మల్లేశో, గులాబీ కదలిరార మల్లేశ, వాడ కదలి నువ్వు మల్లేశో, గురువాడ కదలిరార మల్లేశ, గురువాడ కదలిరార మల్లేశ, కేసీఆర్ పోరాటములో ఉరకలెత్తి నా జెండా, ఉరకలెత్తి నా కేసీఆర్ పోరాటములో ఉరకలెత్తి నా జెండా, ఉరకలెత్తి నా రాష్ట్ర సాధనలో నా సమరం చేసిన జెండా, సమరం చేసిన తెలంగాణ రాష్ట్రంపై పోరాడినది జెండా, పోరాడినది జెండా, వీరుల నెత్తిన జెండా ఎత్తి పట్టిన గులాబీల జెండా వట్టి మల్లేశో, కదలిరార మల్లేశ, గులాబీల జెండా వట్టి మల్లేశో, కదలిరార మల్లేశ, పొరుగల్లు పొరు సాప మల్లేశో, ఆడవాడ కదలి మల్లేశ, గులాబీల జెండా వట్టి మల్లేశో, కదలిరార మల్లేశ. ఊరుకు 1000 మంది కథలొచ్చే నాయకులుంటే, తీసుకొచ్చే నాయకులుంటే చేతులెత్తురి. ఊరికి 1000 అని లేవమంటే లేపుతారు. ఉన్నారా ఊళ్ళో 1000 మంది? ఉన్నారా? ఉన్నారు. ఉన్నోళ్ళంతా మనను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.